సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్నింట అన్యాయం జరిగిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహాలకు కూడా గౌరవం లభించలేదన్నారు ఆయన. అలియాబాద్లో జరిగిన రెడ్డి జనసంఘం వజ్రోత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్ ఈ కామెంట్ చేశారు. రెడ్డి హాస్టల్కు స్థలం కేటాయించడంతో పాటు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు ఆయన. ట్యాంక్ బండ్పై రావ్ బహదూర్, సురవరం విగ్రహాలు లేకపోవడం దారుణమన్నారు. ఇక్కడ ఎవరెవరి విగ్రహాలు పెట్టాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు ముఖ్యమంత్రి. రెడ్డి జనసంఘం నిర్వహించుకున్న తీరు తదితర పెద్దలందరికీ సప్రశ్రమంగా ఆరాధనాపూర్వకంగా హృదయపూర్వకంగా తమస్సు నుంచి విశ్వస్సులోకి అడుగు పెట్టాలనుకుంటాం. ఆ చీకటి ఈ వెలుతురు కిరణం వచ్చి పడితే అది పోయి ఎక్కడైనా కానీ మనం శ్రీ నాయన నరసింహారెడ్డి గారిని నారాయణ రామరెడ్డి గారు సత్కరిస్తున్నారు. 98 సంవత్సరాల క్రితం రావుబహదూర్ వెంకటరామరెడ్డి గారు రెడ్డి హాస్టల్ స్థాపించినారు. ఆ ఇన్స్టిట్యూట్ పుణ్యమాని అనేక లక్షల మంది అక్కడ చదువుకున్నారు. అక్కడ చదువుకున్న వాళ్ళు జడ్జీలు అయినారు, కేంద్ర మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, చాలామంది ప్రైమ్ మినిస్టర్ కూడా అయినారు. ఆ విధంగా ఆ హాస్టల్ ఎందరికో విద్యాభిక్ష పెట్టింది. ఇంతటి మానీయుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద లేకపోవడం నిజంగా మనకు అందరికీ బాధ కలిగించే విషయం. సరే, సమైక్య రాష్ట్రంలో అట్లా జరిగింది. కానీ త్వరలోనే తప్పకుండా రావు బహదూర్ వెంకటరామరెడ్డి గారి విగ్రహాన్ని మనమందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠ చేసుకుందాం. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వారిదే కాదు, ఇంకా కొన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారిది పెట్టుకోవాలా, రావి నారాయణ రెడ్డి గారిది పెట్టుకోవాలి ఉంది. లభించాల్సిన గౌరవం మనకు లభించలేదు. ఎవరెవరైతే విస్మరించబడి ఉన్నాయో అవన్నీ పెట్టుకునే అవసరం ఉంది. రఘుపతి రెడ్డి గారు నాకు ఇంకో